గ్రామ్ స్ట్రైనింగ్ అని క్రిస్టియన్ గ్రామ్ అనే సైంటిస్ట్ ఏం చేశారు, క్రిస్టియన్ గ్రామ్ అనే సైంటిస్టు 1884లో మనకి స్ట్రెయినింగ్ ప్రాసెస్ చేయడం అనేది జరిగిందండి. స్ట్రెయినింగ్ ప్రాసెస్ అంటే కొన్ని బ్యాక్టీరియాలు అనేవి గ్రామ్ పాజిటివ్ రకానికి చెందినవిగా ఉంటాయి. కొన్ని బ్యాక్టీరియాలు అనేవి గ్రామ్ నెగటివ్ రకానికి చెందినటువంటివి ఉంటాయని చెప్పేసి చెప్పారు. అయితే 2 కైండ్స్‌గా డివైడ్ చేశారు. వన్ ఈస్ ద గ్రామ్ పాజిటివ్, సెకండ్ వన్ ఈస్ ద గ్రామ్ నెగటివ్ రకానికి చెందినవిగా చెప్పారు. ఎవరండి? క్రిస్టియన్ గ్రామ్ అనే శాస్త్రవేత్త. క్రిస్టియన్ గ్రామ్ అనే సైంటిస్ట్ ఏం చేశాడంటే, ఈయన గ్రామ్ పాజిటివ్ అండ్ గ్రామ్ నెగటివ్ రకానికి చెందినటువంటి బ్యాక్టీరియాలు అని చెప్పుకున్నాడనమాట. దిస్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ గ్రామ్ స్ట్రెయినింగ్ టెక్నిక్స్ అని కూడా అంటారు. ఇలా గుర్తించడాన్ని బ్యాక్టీరియంలని 2 రకాలుగా గుర్తించడాన్ని ఏమంటారంటే గ్రామ్ స్టెయినింగ్ బ్యాక్టీరియా లేదా గ్రామ్ స్టెయినింగ్ టెక్నిక్స్ అని కూడా అంటారు. అయితే ఇందులో మనకి ఏం చేస్తుందంటే ఏ థిన్ smears of bacterial cells is prepared on a glass slide అన్నమాట. ఏదైనా ఒక గ్లాస్ స్లైడ్ తీసుకొని దానిపైన దాన్ని మనం ఉంచినట్లయితే అది క్రిస్టల్ వైలెట్ వేస్తామండి. దానికి క్రిస్టల్ వైలెట్ సొల్యూషన్ అనేది యాడ్ చేసి ఒక 30 సెకండ్స్ మనం ఉంచామనుకోండి. క్రిస్టల్ వైలెట్ సొల్యూషన్లో మనం 30 సెకండ్స్ యొక్క బ్యాక్టీరియాలు ఉన్నటువంటి ఒక మీడియంని ఒక సిమ్స్ని మనం ఉంచినట్లయితే అవి ఏం చేస్తాయంటే కొన్ని అనేది gently rinsed in clean water అండ్ దెన్ అయోడిన్ సొల్యూషన్ అనమాట. అదే క్లీన్ వాటర్లో కానీ అదేవిధంగా అయోడిన్ సొల్యూషన్లు కూడా అప్లై చేసి దాంట్లో కూడా 30 సెకండ్స్ ఉంచినట్లయితే స్టెప్ 1 ఏంటండి? స్టెప్ 1లో ఏముంచాం మనము? స్టెప్ 1లో చూసుకున్నట్లయితే క్రిస్టల్ వైలెట్ ఉంచడం అనేది జరిగింది. 30 సెకండ్స్ ఉంచాం. అదే స్టెప్ 2లో ఏం జరుగుతుందండి? క్లీనింగ్ వాటర్లో ఉంచుతాము, అదేవిధంగా అయోడిన్ సొల్యూషన్లో ఉంచుతామన్నమాట. అలా ఉంచినట్లయితే అప్పుడేమవుతుందది? ఆ తర్వాత కొంతకాలం తర్వాత మైక్రోస్కోప్‌లో పరిశీలించినట్లయితే కొన్ని గాఢమైనటువంటి రంగులో ఉంటాయి. అలా గాఢమైన రంగులో ఉన్నటువంటివి ఎలా కనిపిస్తాయి? గాఢమైనటువంటి బ్లూ అండ్ పర్పుల్ రంగులో ఉంటాయండి. బ్లూ అండ్ పర్పుల్ రంగులో ఉంటాయి. ఆ తర్వాత దాన్ని 95% ఇథైల్ ఆల్కహాల్ లేదా ఎస్టోన్‌లో ఉంచినట్లయితే 95% ఇథైల్ ఆల్కహాల్ లేదా ఎస్టోన్‌లో దాన్ని ఉంచినట్లయితే మళ్ళీ ఇప్పుడు 30 సెకండ్స్ అని ఉంచుతామండి. ఈ 30 సెకండ్స్ ఉన్నట్లయితే అట్లాంటివి ఏం చేస్తుండే కొన్ని థిక్కెస్ట్ పార్ట్స్‌గా ఫార్మేషన్ అవుతాయండి. ఈ థిక్కెస్ట్ పార్ట్స్‌తో ఉన్నటువంటి డైస్ అన్నమాట. డైస్ అనేవి ఉంటాయి. అలా వాటిలో కూడా ఏం చేస్తామన్నమాట మరో 20 సెకండ్స్ ఉంచడం అనేది జరుగుతుందండి. అలా ఉంచినట్లయితే కొన్ని బ్యాక్టీరియాలు అనేవి గాఢమైనటువంటి ముద్దు రంగులో కనిపిస్తాయి. అట్లాంటి వాటిని ఏమంటారంటే సాధారణంగా చూసుకున్నట్లయితే ఏం గ్రామ్ నెగటివ్ బ్యాక్టీరియాస్ అంటారో అలాగా మరికొన్ని వాటిని ఏమంటారంటే గ్రాము పాజిటివ్ రకానికి చెందినటువంటి బ్యాక్టీరియాలు అని కూడా అంటారు. ఈ విధంగా గ్రామ్ పాజిటివ్ అండ్ గ్రామ్ నెగటివ్ అంటే మరి ఇంకేం లేదు. కొన్ని మైక్రో ఆర్గానిజమ్స్ లేదా బ్యాక్టీరియాలు ఉన్నటువంటి ఒక మీడియం లేదా ఒక యానకాన్ని తీసుకొని దానిలోని ఆ యానకాన్ని ఏం చేస్తామంటే అయోడిన్ క్రిస్టల్ వైలెట్ సొల్యూషన్లో కానీ ప్యూర్ వాటర్లో కానీ అదేవిధంగా చూసుకున్నట్లయితే కొన్ని ఇథైల్ ఆల్కహాలు, ఎస్టోన్ వంటి కెమికల్స్, డైస్ వంటి కెమికల్స్‌ని వేసుకొని దాన్ని కొంతకాలం ఉంచినట్లయితే అది కొన్ని బ్యాక్టీరియాలు రంగును మార్చుకుంటాయి. కొన్ని బ్యాక్టీరియాలు అనేవి రంగు లేకుండా ఉంటాయన్నమాట. అలా ఉన్నటువంటి వాటిని ఆధారంగా చేసుకొని కొన్ని గ్రామ్ స్ట్రెయినింగ్ అన్నాడు. కొన్ని గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియాస్ అని చెప్పాడు. కొన్ని గ్రామ్ నెగటివ్ రకానికి చెందినటువంటి బ్యాక్టీరియాస్ అనేవి చెప్పుకున్నారు. ఏ బ్యాక్టీరియా అయినా సరే ఈ విధంగా చూడండి లిపోప్రోటీన్ లేయర్స్ అనేవి ఉంటాయి. లిపోప్రోటీన్ లేయర్స్ అనేవి ఉంటాయి. అదేవిధంగా నార్మల్‌గా చూసుకున్నట్లయితే ప్రతి బ్యాక్టీరియా కణాన్ని ఆవరించి పెప్టిడోగ్లైకాన్స్ అనేవి ఉంటాయి. లేదా మీకోపెప్టైడ్స్ అనేవి ఉంటాయి. మీకోపెప్టైడ్స్ గానీ, పెప్టిడోగ్లైకాన్స్ అనేవి ఉంటాయనేసి చెప్పుకోవచ్చు. ద సెల్ వాల్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ పెప్టిడోగ్లైకాన్ లేదా మీకోపెప్టైడ్స్ అనేవి ఉంటాయి. దాన్ని సరౌండింగ్ చేస్తే మరొక లేయర్స్ ఉంటాయి. లిపిడ్ లేయర్ అనేది ఉంటదనమాట. వాటిని లిపోప్రోటీన్ లేయర్ లేదా
లిపోపాలిసాకరైడ్ లేయర్ అని కూడా అంటారండి. లిపోపాలిసాకరైడ్ లేయర్ అని కూడా అంటారు. అయితే ఇందు మనకి గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియాలు అనేవి ఈ విధంగా ఉంటాయి. గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియాలు. అదేవిధంగా గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియాలు ఏ విధంగా ఉంటాయి? ఈ విధంగా ఉంటాయన్నమాట. చూడండి, గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియాలో చూసుకున్నట్లయితే పెప్టిడోగ్లైకన్స్ అనేవి ఉన్నాయండి. ఆ తర్వాత ఏమన్నా పెరిప్లాజం అనేది ఉండదండి. దాని తర్వాత ప్లస్ సెల్ మెంబ్రేన్ అనేది ఉంటుందండి. ఇందులో చూసుకుంటే ఎలా ఉంటాయి? లిపోప్రోటీన్ లేయర్ అనేది ఉంటుందండి. లిపోప్రోటీన్ లేయర్, స్లిమ్ లేయర్ అని చెప్పాం కదండి. స్లిమ్ లేయర్ అనేది గ్లైకోకేలిక్స్ అనేది ఉంటుంది. దాని తర్వాత మ్యూరిన్ లేయర్ అనేది ఉంటుంది. పెప్టిడోగ్లైకన్స్ ఉంటాయి, లిపోప్రోటీన్ బండిల్స్ అనేవి ఉంటాయి, సెల్ మెంబ్రేన్ అనేది ఉంటుంది అనేసి చెప్పుకోవచ్చు. ఇది సాధారణంగా పాజిటివ్ బ్యాక్టీరియా అండ్ గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియాకి సంబంధించి ఇన్ఫర్మేషన్ అనేది చెప్పుకోవచ్చు అనమాట.